Hello guys, welcome back to my YouTube channel. So guys, డేటా ఎంట్రీ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్‌కి సంబంధించి డిలైట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే డిలైట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించి లెర్నింగ్ కంప్లెయింట్స్ ఎనలిస్ట్ పొజిషన్‌కి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా రిక్రూట్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. 0 టు అప్ టు 5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్‌లీ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎంబీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ అండ్ ఎనీ బ్యాచ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఆల్సో ఎంబీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు హెచ్ఆర్ అండ్ డిటిటిఎల్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ టాస్కులకు సంబంధించి సపోర్ట్‌ని అందించడము, టీమ్ యొక్క లీడర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్‌తో కమ్యూనికేట్ చేయడము అండ్ వేరియస్ టాస్కులకు సంబంధించి క్వాలిటీ చెకింగ్ అండ్ డేటా ఎంట్రీ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎస్పెషల్లీ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే 4 ఎల్‌పీఏ నుంచి 8.2 ఎల్‌పీఏ వరకు బిట్వీన్ ఈ రేంజ్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే ఉంటుందండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఫస్ట్‌లీ ఇక్కడ మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకొని ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు మీ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైమ్ కనుక డెలైట్ కంపెనీలో జాబ్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ముందు ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఫస్ట్‌లీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ టోటల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ జాబ్ టైటిల్, కంపెనీ నేమ్ వంటివి ఫిల్ చేసుకోండి. సో ఫ్రెషర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఆప్షన్‌లో 0 ఇవ్వండి. టైటిల్ ఆప్షన్‌లో ఎన్ఏ, ఎంప్లాయీ నేమ్‌లో అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎన్ఏ అని టైప్ చేయండి. అంటే కరెంట్ జాబ్ ఆప్షన్‌లో నోను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెషర్స్ అయితే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.